చుక్కలు చూపించాడు. పెన్షన్లు జైలుకి పంపించే మేము వద్దనుకుంటున్నామండి. ముఖ్యమంత్రి లేదేం లేదు. ఇక డిసెంబర్ 21వ తారీఖున మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం. జగన్ ఎప్పుడు పుట్టాడు? అసలు మరొకసారి జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం ఉందా? ఒకసారి చూసినందుకే నేత్రాలు చుక్కలు చూపించాడు. పెన్షన్లు జైలుకి పంపించే అతను పరిపాలనకు పనికిరాడండి. ఈసారి కనుక ఆయన ముఖ్యమంత్రి అయ్యే పనికైతే మన రాష్ట్రాన్ని నమ్ముకొని పోవాల్సింది. రేపు జనాల్లోకి వస్తానంటున్నాడు. రమ్మని జనంలోకి రమ్మను, కోడిగుడ్లారు రామలకాయలు వేస్తారు. నువ్వు తిరిగి మంచి పనులు చెయ్యి, చెట్లు నాటు, చెరువులు తీయచ్చు, బాయిలు తీయచ్చు, కాలువలు తీయచ్చు, మంచి పనులు చెయ్యి. కానీ నువ్వు మాత్రం రాజకీయాలకు పనికిరావు. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అనేది జీరో. ఎందుకంటే ఈ గవర్నమెంట్ చూసి భయపడ్డారు. ఏ అభివృద్ధి చేసిండో ఒక్కటి చెప్పమాను, ఇప్పుడు మేము చేసుకొని. అతనే బైబిల్ చదివాడు, నేను బైబిల్ చదివాడిని. ఒకసారి నిజం చెప్పమాను. ఒక్క రోడ్డు మీద ఒక్క మట్టి వేసావు నువ్వు. కనీసం ఆయన బర్త్డే సందర్భంగా ఆయన మీ తరఫున ఏమైనా విశేషాలు చెప్తారా? శుభాకాంక్షలు చెప్పాం. సమాజం చెబితే నన్ను నోట్లో కూట్లో జనం వస్తారు. 100 ఇలాగే 1-2 సీట్లతోటి బారు బతకాల. విషెస్ చెప్పడానికి చెబుతాం, కాకపోతే ప్రజలు మాత్రం ఆయన యాక్సెప్ట్ చేయరు. అదే కనుక వాళ్ళ నాన్నలు అయ్యే పనికైతే చేతులెత్తి దండం కూడా పెట్టుకునేవాడు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ థింక్ ఆంధ్ర. ఈ నెల 21 అంటే డిసెంబర్ 21వ తారీఖున మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం. అయితే ఈ సందర్భంగా అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు? రేపు జనవరి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లోకి వెళ్ళాలి అన్న ఆలోచన అయితే ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు బయట పెట్టినటువంటి పరిస్థితి. అయితే ఈ సందర్భంగా అసలు మరొకసారి జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం ఉందా? ప్రజలు రెండోసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం జగన్మోహన్ రెడ్డికి ఇస్తారా? దీనికి సిద్ధంగా ఉన్నారా అనే అంశాలపైన ప్రజల నుంచే దీనిపైన ఎలాంటి స్పందన వస్తూ ఉంది? అంటే కనీసం జన్మదినం అనగానే కొంత కన్సర్న్ ఉంటుంది జనాలకి. కాబట్టి ఆ కన్సర్న్ ద్వారానైనా కనీసం రెండోసారి అవకాశం ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారా లేదా అనే అంశాన్ని డైరెక్ట్ గా ప్రజల ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయబోతున్నాం. ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం ఖచ్చితంగా మర్చిపోమని. జగన్ ముఖ్యమంత్రిగా చూడాలని ఆ జన్మాంతంలో అతను ముఖ్యమంత్రి అనేది ఎవడు ఇష్టపడడం. అతను 5 సంవత్సరాలు చేసింది శ్మశానం చేశాడు, భస్వం చేశాడు రాష్ట్రాన్ని. ఎంతో మంది నోళ్ల కాడ కూడిపోయింది, ఎంతో మంది ఆస్తులు పోయినాయి, ఎంతో మంది ప్రాణాలు మానాలు నాశనం అయిపోయినాయి. అతను రాజకీయ నాయకుడిగా పనికిరాడు. నేను 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని తీర్చిదిద్దాను సంక్షేమంతో అభివృద్ధితో, నాకు సన్మానాలు చేయాలి, నాకు శాలువాలు కప్పాలి, కానీ నా పైన విమర్శలు చేస్తున్నారు వీళ్ళు అని చెప్తున్నారు. 11 లక్షల కోట్లు తెచ్చి ఏం ప్రాజెక్టు కట్టావు? ఏ కంపెనీ తెచ్చావు? ఏది రాయలసీమ ఏమైనా బాగు చేసావా? ఏమన్నా కాలువలు బాగు చేసావా? పోలవరం పావలా మిగిలింది పూర్తి చేసావా? రాజధానిలో ఏమైనా ఒక రాయి వేసావా? చెప్పండి. మరి ప్రజలు పొలం ఇచ్చిన వాళ్ళు 25 నెలలు తీసుకొని 30 పొలం గవర్నమెంట్కి ఇచ్చిన వాళ్ళని ఓరు కన్నీరు కార్చారే. ఇక మీరు వచ్చి రాష్ట్రానికి ఏం చేస్తారు? నువ్వు రాయలసీమ 4 జిల్లాలకు చేయి. ఏమైనా చేసావా? ఏమైనా నీళ్ళు ఇచ్చావా? ఎంత బాధపడుతున్నారు రాయలసీమ వాళ్ళు. అందువల్ల అతను బర్త్డే అంటే సామాన్యుడు ఎవరైనా చేసుకుంటారు. బర్త్డే ఉంది, ఇలా మా ఇంట్లో పిల్లలు బర్త్డే అయితే 10 లక్షల రూపాయలు ఖర్చు పెడతాను. నీ కోట్లు ఉన్నాయి, ఎంతైనా పెట్టుకో, తప్పులేదు. నువ్వు ఏదైనా చెప్పుకో, కానీ రాజకీయంగా మాత్రం నువ్వు పనికిరావు. రేపు జనవరి నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తాను అంటున్నాడు. ప్రజల్లోకి వచ్చి ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అవినీతి చేస్తుంది, అక్రమాలు చేస్తుంది, లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నాడు, దీనిపైన ప్రజల్లోకి వెళ్తాను అంటున్నాడు. ప్రజల్లోకి నువ్వు వెళ్ళినా వెనకమాలు చేసినటువంటి రాంగ్స్ నిన్ను ముందుకు రానివు. ఇప్పుడు ఏముంది? ఆయన వచ్చి చేసేది ఏముంది? ఏదో ఆయన మనుగడ కోసం ఆయన చెన్నయ్యని దాచిపెట్టుకున్న వాటిని కనపడకుండా చేసుకోవడానికి తిరగడం తప్పితే ఆయన వచ్చి ప్రజల్లో చేసేది లేదు. ఆయన వల్ల రాష్ట్రానికి ఒరిగేది ఏమి లేదు నాకు తెలిసినంత వరకు. వాళ్ళు ఏం వల్ల కాదు. ఎందుకంటే 5 ఏళ్లు శుభ్రంగా ఎంతో గొప్పగా చెప్పారు. 151 ఇచ్చి ఒక్క మంత్రి గాని ఒక్క ఎమ్మెల్యే గాని బయటకు వచ్చి రోడ్డు మీద అంత మట్టేసిన పాపాన పోల, కాలలో ఒక్క నీళ్లు లేకుండా పోయినాయి. పట్టిషం ఆయనకి లేకపోతే అసలు రాష్ట్రం నాశనం అయిపోయేది. ఎంత బాధపడ్డారో మామూలు బాధ కాదండి. ఎవడన్నా అంత తెలిసిన వాడు కూడా కేంద్రం ఎంత డబ్బు ఇచ్చింది నీకు డెవలప్ చేస్తావని, కొత్త రాజధాని అని. నీకు అసలు రాజధాని తెలియకపోయా? మరి అసలు పోలవరం అంటే తెలియకపోయా? ఏ నదులు ఎన్ని నీళ్ళు తెలియదాయా? టీఎంసీ కన్నా కృషి తేడా తెలియకపోయా? అసలు ముఖ్యమంత్రి పదవి అంటే నీకు తెలియకపోయా? ఏమి చేస్తావని నువ్వు రాజకీయ నాయకుడిగా మళ్ళీ జనంలోకి తిరుగు. నిన్ను ఎవరు వద్దనరు. నువ్వు తిరిగి మంచి పనులు చెయ్యి. చెట్లు నాటు, చెరువులు తీయచ్చు, బాయిలు తీయచ్చు, కాలువలు తీయచ్చు, మంచి పనులు చెయ్యి. బ్రహ్మాండంగా పేరు తెచ్చుకో, తప్పులేదు. కానీ నువ్వు మాత్రం రాజకీయాలు పనికిరావు. జగన్మోహన్ రెడ్డి బర్త్డే మేము చెప్పం. సమాజం చెబితే నన్ను నోట్లో కూట్లో జనం వస్తారు. అతను పరిపాలనకు పనికిరాడండి. ప్రపంచంలో డబ్బు సంపాదించుకోవడంలో జగన్మోహన్ రెడ్డిని మించిన వ్యక్తి ఎవరూ లేరు. అతనికి కొన్ని చేతవు. ఆర్థిక మూలాలను ఏ విధంగా పెంచుకోవచ్చు అనేది అతనికి తెలుసు.
ప్రజలని వ్యవస్థల్ని 4 కాలాల పాటు సస్యశ్యామలంగా ఉండాలి అనే జ్ఞానం అనేది తక్కువ ఆయనకి. నేను అభివృద్ధి చేశాను, నేను సంక్షేమం చేశాను. ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా నాకు సన్మానాలు చేయాలి, శాలువాలు కప్పాలి, కానీ నా పైన విమర్శలు చేస్తున్నారు అని చెప్పి మాట్లాడుతుంది. ఏంటి ఆయన చేసిన అభివృద్ధి ఏంటి? అభివృద్ధి అనేది మేము చూడలేదండి. ఎందుకంటే అనంతపూర్లో కియా ఫ్యాక్టరీ పెట్టారు, అనంతపూర్ జిల్లా. అట్నే రాయలసీమలో ఇంకా 2-3 ఫ్యాక్టరీస్ పెట్టి, కర్నూలులో అప్పుడు వరకల్ ఆ ప్రాంతాల్లో ఇంకోటి పెడదా అన్నారు, దాన్ని డెవలప్ చేయలేదు. అట్నే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అనేది జీరో ఫస్ట్. ఎందుకంటే ఈ గవర్నమెంట్ చూసి భయపడ్డారు. ఇండస్ట్రీస్ సంబంధించిన వాళ్ళు రావాలంటే ఎవరు రాలా. ఇండస్ట్రీస్ ఈ రాకపోతే గ్రోత్ రాదు. ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత ఇండస్ట్రీస్ మస్ట్. వాటర్ స్కీము రాయలసీమలో కడప, అనంతపూర్ జిల్లాలు వాటర్ కనుకుంటే సస్యశ్యామలంగా పండుతాయి. ఏది హార్టికల్చర్ కానీ పంటలు కూడా బ్రహ్మాండంగా పండుతాయి. కానీ దాన్ని ఏమన్నా చేశారా మీరు చెప్పండి. మీకు జ్ఞానంలో మీరు చూస్తున్నారు కదా, అక్కడ ఏమన్నా ఇంప్రూవ్మెంట్ చేశారా? ఏది ఫలాని ప్రాజెక్ట్ ఈ 5 సంవత్సరాల్లో మీరు పూర్తి చేశారా? ఫలాని దానికి ఇంత ఖర్చు పెట్టాము ప్రజలకు చెప్పండి. ఇప్పుడు వచ్చినా కూడా ప్రజలకి మేము ఈ ఇండస్ట్రీస్ తెచ్చాం, లేకపోతే మేము ఈ వాటర్ ఫెసిలిటీ ఇంప్రూవ్ చేసాం, ఫలాంది అని చేసాం. పోలవరం కట్టలేదు, క్యాపిటల్ కట్టలేదు. ఇవాళ క్యాపిటల్ కడితే కనీసం ఒక 5-6 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి మినిమం. అవి చాలేకపోయారు కదా. చూస్తాం కదా మనం రాబోయే 5 సంవత్సరాల్లో ఏం చేస్తారు. చేయకపోతే వీళ్ళు పోతారు, చేయగలిగితే ఉంటారు. మీకు వ్యక్తిగతంగా ఆయన ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారా, వద్దనుకుంటున్నారా? వద్దని అనుకుంటున్నాను. నేను యువకుడని 151 సీట్లు ఇచ్చి జనం బ్రహ్మరథం పట్టారు. దాన్ని ఆయన వినియోగించుకోలేకపోయాడు. ఎక్కడ అభివృద్ధి చేశాడు? ఏమన్నా ఒక కంపెనీ వచ్చిందా? ఒక ప్రాజెక్ట్ కట్టాడా? చివరికి మురుక్కాల్లో మట్టి తీసాడా? పంటకాలలో మట్టి తీసాడా? ఎక్కడైనా ఇటుకరాయి పెట్టాడా? దాచుకోవడం తప్పితే 5 సంవత్సరాలు ఆయన చేసింది ఏమైనా ఉందా? ఏమి లేదు కదా. మరి జనాలు ఇంకెందుకు కోరుకోవాలి ఆయన్ని? ఆర్టీసీ ఛార్జీలు పెంచాడు, కరెంటు ఛార్జీలు పెంచాడు. అసలు పెంచుతుంది ఆయన ఏమన్నా ఉందా అని చెప్పిపోయిన 5 సంవత్సరాల్లో జనాలను ఇస్తే ఎంత భారం వేయాలో అంత భారం వేసి. ఇంక మన ఆయన జనాలు ఏమైనా కోరుకుంటారు? ఆలోచించేవాడు ఎవడైనా జగన్మోహన్ రెడ్డి కావాలని ఎవడైనా అనుకుంటాడా? మరి అసలు జగన్మోహన్ రెడ్డి ఏమంటాడంటే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే అరాచకాలు, రౌడీ రాజ్యం, ప్రజల జీవితాల్లో సంక్షేమం లేకుండా పోయింది. వీటన్నిటిని కూడా రేపు జనవరి నుంచి నేను ప్రజల్లోకి వచ్చి వీటన్నిటి కూడా ఎండగట్టేటువంటి ప్రయత్నం చేస్తాను అని చెప్తా ఉన్నాడు జగన్మోహన్. నిజంగానే అంత అవినీతి అరాచకం జరుగుతా ఉందా? సంక్షేమం అంటే ఇవాళ బ్రహ్మాండంగా ఉచిత సిలిండర్లు ఇస్తున్నాడు. పెన్షన్లు 3,000 అనేది 4,000 చేశాడు. నువ్వు 2,000 3,000 చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది. 5 సంవత్సరాల్లో కూడా 250 పెంచావు. నీకంటే చంద్రబాబు నాయుడు సంక్షేమం బాగా చేశాడా, తక్కువ చేశాడా? రోడ్లు, ఒక్క రోడ్డు మీద ఒక్క మట్టి వేసావు నువ్వు. ఇవాళ ఎట్లా ఉంది? జనవరి నాటికి ఎక్కడ గుంట కనపడదు చూడాడు చంద్రబాబు నాయుడు. తాహత పడుతున్నాడు. 72 సంవత్సరాల వయసులో కూడా తపన పడుతున్నాడు. ఈ రాష్ట్రానికి ఏం తీసుకురావాలా, ఈ పోలవరం ఎలా చేయాలి, రాజధాని ఎలా చేయాలి, ఈ పిల్లలు చదువుకునే పిల్లలకు ఉద్యోగాలు ఎట్లా తీసుకురావాలి, ఈ కంపెనీలు ఎట్టబెట్టి రావాలి. మైక్రోసాఫ్ట్ వచ్చింది, చంద్రబాబు నాయుడు టైంలో హోండా వచ్చింది, అశోక్ లైలాండ్ వచ్చింది, కియా వచ్చింది, ఏషియన్ పెయింట్ వచ్చింది, సిసిటి వచ్చింది. నీ హయాంలో 5 సంవత్సరాల్లో ఒక్కటి చెప్పు. నేను ఇది తీసుకొచ్చానని చెప్పు. ఏం చేశాడు? ఏమైనా కోడిగుడ్డు అని ఆయన చెప్పింది. కోడిగుడ్డు మంత్రి గారు ఏమీ తేలా. యువతని గంజాయి మత్తులో మందులో నాశనం చేశాడు, పెట్టాడు. ఎప్పటి నుంచో ఉన్న అమర్ రాజ్ అని తెలంగాణ తరిమిన దాకా నిద్రపోల పాపం. మన అయ్యకి లేచిన కానించి అకౌంట్కి ఎంత వచ్చింది? తాడేపల్లి కొంపకి సాయంత్రానికి ఎంత వచ్చింది? ఆ రోజు ఇసుక ఎంత ఉంది, ఈ రోజు ఇసుక ఎంత ఉంది? ఒకసారి ఆలోచించి మనం. సామాన్యుడు బతకలేక చచ్చిపోయాడు జగన్ టైంలో. ఇవాళ సామాన్యుడు ప్రశాంతంగా చేసుకుని నిద్రపోతున్నాడు. అసలు సాయంత్రానికి ఎవడి ఆస్తి కబ్జా చేస్తాడా, ఎవరిని ఇబ్బంది పెడతారా అని నిద్రపోలేక చచ్చారు జనాలు. చంద్రబాబు నాయుడు తప్పు చేసినా మేము దాన్ని ఖండిస్తాం. చంద్రబాబు నాయుడు తప్పు చేసినా మేము ఖండిస్తాం. దాంట్లో సమస్య చంద్రబాబు నాయుడు తప్పు చేయడం చెబుతాం. పద్ధతిగానే మాట్లాడతాం, పద్ధతిగానే ఉంటాం. మద్యం రేట్లు ఏం చెప్పు. ఈ రోజు మద్యం రేట్ ఏంది, ఆ రోజు మద్యం రేట్. ఆ రోజు మద్యం రోజుకి ఎంత పోతుంది ఏందని లెక్క ఏమైనా ఉందా? మద్యంలో ఎంత దోసుకున్నాడు? ఆ డబ్బులు ఏమైనాయి? ఎక్కడికి పోయినాయి? అన్ని తాడేపల్లి కొంపకే పోయినాయిగా. అవునా కదా? మరి ఇంకెట్లేస్తారు జనం ఆయన కోట్లు? మరి రేపు జనాల్లోకి వస్తాను అని చెప్తా ఉన్నాడు. రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత ఎవడైనా బజార్కి వచ్చి ప్రచారం చేసుకోవచ్చు, వాడు సోపాటు చెప్పుకోవచ్చు. జనాలు మంచిని స్వీకరిస్తారు, చెడు ఉంటే పంపించేస్తారు. ఆయన చెడు చేసాడని 150 కిట్ ఇచ్చిన ఆయన్ని 11 పరిమితం చేశారు. రేపు ఆ 11/1 ఆయన కూడా గెలుచిన పరిస్థితి. ఇప్పుడు పులివెందుల నియోజకవర్గంలో ఇప్పుడు సాగునీటి సంఘాల ఎలక్షన్ జరిగినాయి కదా, పోటీ చేసేవాడు దొరకలా. అవునా కదా? అంత ఇబ్బంది పెట్టి నామినేషన్ లేకుండా చేసినా కానీ టీడీపీ వాళ్ళు ఫైట్ చేసి నామినేషన్లు వేశారు, ఎలక్షన్ లో ఫైట్ చేశారు. నిజంగానే లోకేష్ యువగలం పాదయాత్ర పెట్టినప్పుడు అడుగడుగున అడ్డంకులు పడ్డాయి. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది చేయరు, అలాంటి పిచ్చి పనులు చేయరు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యయుక్తంగానే పోతారు తప్పితే అట్లాంటి అరాచకాలు, అట్లాంటి దరిద్ర పనులు చంద్రబాబు నాయుడు చేయడు, దానికి ఒప్పుకోడు. పుట్టినరోజు సందర్భంగా కనీసం విశేషాన్ని చెప్పు. నుండి 100 ఏళ్ళు ఇలాగే 1-2 సీట్లతోటి బారు బతకాల. 1-2 సీట్లతో బారు బతకాల. వద్దని మేము చెప్పమా. 100 ఏళ్ళు 1-2 సీట్లతో బారు బతకాల.
21వ తారీఖు జగన్ పుట్టినరోజు సార్. ఆ సందర్భంగా మీరు ఆయన్ని ఇంకోసారి ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా? రాష్ట్రానికి మేలు చేసే వాళ్ళని ఎవరైనా చూస్తారు, కీడు చేసే వాళ్ళని ఎవరు చూడరు. అతని వల్ల మన రాష్ట్రానికి చాలా నష్టాలు జరిగినాయి కానీ లాభాలు ఏం జరగలేదు. కొంతమందికి మాత్రం ఆయన పక్కన తిరిగే వాళ్ళకి మాత్రమే జరిగినాయి. మిగతా వాళ్ళకి ఎవరికి కూడా రోడ్లు కానీ ఇవన్నీ కూడా పాడైపోయినాయి అన్నీ. అందువల్ల ఆయన అంటే పెద్ద లైకింగ్ లేదు. అది ఎవరైనా రాష్ట్రానికి సేవ చేసే వాళ్ళు ఉంటే వస్తేనే మనం ఆహ్వానిస్తాం. జగన్ అంటే అవకాశం లేదంటారా ప్రస్తుతం? ఎట్టి పరిస్థితిలో ఉండదు. దేని కారణం? నేను అభివృద్ధి చేశాను, సంక్షేమం చేశాను, నాకు సన్మానాలు చేయాలి, శాలువాలు కప్పాలి, అలాంటిది నా పైన విమర్శలు చేస్తున్నారు ఈ కూటమి నాయకులు అని చెప్తున్నారు. ఇప్పుడు నీకు నువ్వు కోరుకోకూడదు, ఎదుటి వాళ్ళు చెయ్యాలి నీకు ఆ సేవలు కానీ అవన్నీ కూడా. అది ఎట్టి పరిస్థితుల్లో ఆయనకి జనంలో కలిగే భావం లేదు. ఆయన ముఖ్యమంత్రి కాకముందు అందరితో బాగా కలిసేవాడు. ఆయన ముఖ్యమంత్రి అయితే ఎక్కడికక్కడికి డోర్లు పెట్టేసేసి ఊరిని కలవలేదు. మరి అది పద్ధతనా? కాదు కదా. మరి అదే నిజమైతే సార్, జగన్మోహన్ రెడ్డి రేపు జనవరి నుంచి నేను ప్రజల్లోకి వస్తాను, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అవినీతి చేస్తుంది, అరాచకాలు చేస్తుంది, వీటన్నిటిని నేను ప్రశ్నిస్తానని చెప్తాను. రావచ్చు, కాకపోతే జనం యాక్సెప్ట్ చేయరు. నా ఉద్దేశం అయితే ఎలా రిసీవ్ చేసుకుంటారు అనుకుంటా జగన్? ఎవరు రిసీవ్ చేయరు. అది ఆయనే అదంతా చూసేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు. జనం నా దగ్గర లేరు, నా దగ్గర లేడు. ఆయన కనుక మంచి సేవలు చేస్తే జనం ఆయన వెంబడే పడతారు. ఆయన సేవలు చేయలేదు కాబట్టి వాళ్ళు మొత్తం ఓడిపోయాడు. ఇలా శుభ్రం గెలిచిండేవాడు కదా. అంటే ఈ మధ్యకాలంలో వైసీపీ నాయకులు పెట్టే ప్రతి ప్రెస్ మీట్ లో మీరు అరాచకాలు చేస్తున్నారు, మీరు అవినీతి చేస్తున్నారు, ఖచ్చితంగా రానున్నది మా ప్రభుత్వమే, దీనికి అంతకంతగా వడ్డీ చెల్లిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ ప్రభుత్వం రాదు. రావాలంటే నువ్వు కొన్ని సేవలు చేయాలి, ప్రజలకి హామీలు ఇవ్వాలి. నువ్వేం హామీలు ఇచ్చావు? అవన్నీ ఏమి హామీ ఇవ్వలేవు. కాళ్ళు నోటి ద్వారా ఇవ్వచ్చు, కానీ ప్రజలకి ఏమి ఇది అవ్వలేదు. సరే, కనీసం ఆయన బర్త్డే సందర్భంగా ఆయన మీ తరఫున ఏమైనా విశేషాలు చెప్తారా? విషెస్ చెప్పడానికి చెబుతాం, కాకపోతే ప్రజలు మాత్రం ఆయన యాక్సెప్ట్ చేయరు. అది ఎంతమందిని నాశనం చేసాడు, ఎన్ని కాపురాలు పోయింది, ఎంతమంది నాయకులు వాడి మూలాన్ని దెబ్బతిన్నారు, నాయకులే దెబ్బతిన్నారు. కింద ఎంతమంది పోయారు. జగన్ పుట్టినరోజు ఒకటి ఉందట, అమ్మకే లేదు, కూతుర్ని ఎడం చేసినాడు. వాడు మడిచేనా పశువు కింద లెక్క. చెంచల జైలు కాదు, చెంచల అవతలు ఎంత దూరాలు ఉన్నా వాడిని తీసుకొచ్చి బొక్కల ముందు. నేను ఇంకా మంచి చేశాను, పథకాలు ఇచ్చాను, చేసింది మంచి. జగన్ చెప్పింది, నేను మంచి చేశాను, పథకాలు ఇచ్చాను, నాకు ఇంకా సన్మానాలు చేయాల్సిన పోయి, శాలువాలు కప్పాల్సిన పోయి నా పైన విమర్శలు చేస్తున్నారని చెబుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. దొంగాడు ఏం చెబుతాడు? దొంగ పనులు తగ్గితే మంచి పనులు ఏదైనా చేస్తాడు. అన్ని దొంగాడేగా, కఠి దొంగాడు. వాడి మూలాన పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు కూడా జైలుకి పోవాల్సి వచ్చింది. చీలు వచ్చింది రెండో వాళ్ళు పోద్ది. ఇది వాడు చేసిన అరాచకాలు పల్లెటూళ్ళలో వాళ్ళని బట్టి చాలా అరాచకాలు చేసి ఇసుగు పుట్టే 2 నామాలకు వచ్చినాయి, 3వ నామం లేదు. ఇసుకు వచ్చాడు అనుకో, ఒక నామే ఉంటది, ఒకటే ఉంటది ఎర్రబొట్టు. ఎంత దూరాన్ని ఉండా ఇన్ని జైల్లో పడినట్టు పక్కాగా జరిగిద్ది. అంటే రేపు జనవరి నుంచి నేను జనాల్లోకి వస్తాను, ఇప్పుడు ఏం చేస్తాడు? ఎదుగుతాడు కొడుకులు. కూటమి ప్రభుత్వం చేసే అక్రమాలని, అవినీతిని ఏం అక్రమం చేశాడు చెప్పమను. రమ్మని జనంలోకి రమ్మను. కోడిగుడ్లారు రామకాయలు వేస్తారు. ఆ రోజు మీరు రావడానికి విమర్శించడానికి మాట్లాడేవాళ్ళు లేడు. ఇలా ఎట్టొచ్చారు? మీకు కూడా ధైర్యం వచ్చింది. ఇలా కూటమి ప్రభుత్వం వల్ల లోన్ వేయలేదు. ఆ రోజు ఏంది, ఆయన విమర్శించిన లోన్ తెచ్చారు. ఎమ్మెల్సీ అనంతబాబు డోర్ డెలివరీ చేసిన ఆయన. మరి అసలు ఎన్ని జరిగిన కోరాలు? జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు బయటికి రావాలన్నా పరదాలు కట్టుకుంటున్నాడు, బారిగేట్లు కట్టుకుంటారు అన్నాడు. ఓకే, మరి ఇప్పుడు రేపు జనాల్లోకి వస్తానంటున్నాడు, ఎట్లా వస్తాడు? జనంలోక ఎవరో రైడీలు పెట్టుకొని వస్తాడు. ఎవరు జనం రారు వాడికి. ఇంకే పనికి మాలిన వాళ్ళకన్నా ఆ అడవిలో దొన్నలు బొన్నలు గొడ్లు అవి చాలా రైట్. వాటి డబ్బాష లేదు. ఈయన మొత్తం డబ్బాషే, చెప్పేదోటి చేసేది. పుట్టినరోజు శుభాకాంక్షలు అని చెప్తావా? ఎవరు ఇక్కడ జనంలో ఎవరు చెప్పరు. పక్క అసలు జనంలో ఎవరు చెప్పరు, జనమే చెప్పరు. నేనేం చెబుతారు? జనము పుట్టినరోజు చెప్పే రోజులు లేవు ఆయనకి. మన తెలుగు వాళ్ళు ఒకటి ఉండేది కదా, శత్రువునైనా ప్రేమించాలి అని. కానీ పుట్టినరోజు శత్రువునా అని చెప్పాలి కదా. ఒకటి వల్ల నష్టం ఉంటే తలకాయ తీసేయమని కూడా ఉంది. రావుడే తీసేసాడు చెడు చాటు నుండి బాణం కొట్టి, అవసరాన్ని బట్టి. అసలు ఏ జనంలో ఎవరు చెప్పరు శుభాకాంక్షలు, ఆయనకి ఎవరు చెబుతారు? ఈసారి కనుక ఆయన ముఖ్యమంత్రి అయ్యే పనికైతే మన రాష్ట్రాన్ని నమ్ముకొని పోవాల్సింది. ఏముంది ఆడ? ఈ 5 ఏళ్ళు మన సర్వనాశనం చేసిండు. ఇంకొక 5 ఏళ్ళు కనుక ఎట్లా ఈ 5 ఏళ్ళు రాలవస్తే రాజధాని పోలవరం మొత్తం తాకట్టు పెట్టేవాడు, జనాలను కూడా తాకట్టు పెట్టేవాడు. ఏంటి జగన్మోహన్ రెడ్డి ఏమో ప్రెస్ మీట్లు పెట్టి నేను అభివృద్ధి చేశా, సంక్షేమం చేశా, నాకు ఇంకా సన్మానాలు చేయాలి, శాలువాలు కప్పాలి, అభినందించాల్సింది పోయి నా పైన విమర్శలు చేస్తా ఉన్నారని చెప్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. చాలా తప్పు. ఏ కంపెనీలు తెప్పించిండు, ఏ అభివృద్ధి చేసిండు ఒక్కటి చెప్పమను. గుండె మేము చేసుకొని నిజం చెప్పమను, అబద్ధం వద్దు. అతనే బైబిల్ చదివాడు, నేను బైబిల్ చదివాడిని. ఒకసారి నిజం చెప్పమను, ఉపయోగం ఉంది. చెప్పుకుంటే ఏదైనా నిజాలు చెప్పాలా, అబద్ధాలు చెప్పి ఉపయోగం ఉంది. నేను బటన్ నొక్కుతున్నాను. జనాల్లోకి ఎప్పుడన్నా వచ్చాడా? మీటింగ్ పెట్టాడా? సభ పెట్టాడా? ఈ రోజు నేను తిరుగుతాను అంటున్నాడే, అది ఎంత సభ?
అది కానీ చాలా తప్పు కదా. సార్ ఎలా తీసుకుంటారంటారు ప్రజలు? రేపు జనవరి నుంచి నేను జనాల్లోకి వస్తా, కూటమి ప్రభుత్వం అవినీతి చేస్తుంది, అరాచకం చేస్తుంది, వాటిపైన ప్రజలకు అండగా నిలబడతానని చెప్తా ఉన్నారు. సహజంగా ఒక నాయకుడు ఉన్నాడంటే వస్తాడు, తిరగచ్చు, చేయొచ్చు, అండగా నిలబడచ్చు. ఏదైనా తప్పు ఉంటే ఏలెత్తి చూపించచ్చు. తప్పు చేయకపోతే నువ్వేం చెప్పి ఏం చూపించలేవు కదా. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పైన బలమైన విమర్శ ఉండేది. ఆయన ప్రజల్లోకి రావాలంటే బారిగేట్లు కట్టుకునేవాడనో లేదంటే పరదాలు కట్టుకుని వచ్చేవాడు, చెట్లు కొట్టేసి వచ్చేవాడు అని చెప్పి. ఇప్పుడు మరి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు కదా, మరి ఎలాంటి పరిస్థితులు వస్తాడు అనుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి? ఇప్పుడు ఆయన భయం. ఇప్పుడు నేను భయపడుతున్నా, నలుగురు మనుషులు చేసిపోతాను, పరదాలు కూడా చుట్టూ కట్టుకుని వస్తాను. చంద్రబాబు నాయుడు భయం లేదు, ఆయన తిరుగుతుండు. దాన్ని మనం ఏమనుకోలేదు. అతను భయం అనేది అతను ఓడిపోయాడు. కనీసం ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు అన్న తెలియజేస్తారు ఎవరికి? జగన్కి. శత్రువునైనా ప్రేమించాలి అనేది మన తెలుగు వాళ్ళు ఉండేది కదా. ఉంది, ప్రేమించాలని. అదే కనుక వాళ్ళ నాన్నలు అయ్యే పనికైతే చేతులెత్తి దండం కూడా పెట్టుకునేవాడు. వాళ్ళ నాన్న చేసినట్టు కనుక అది కరెక్ట్ కాదు, అదే కాదు. వాళ్ళ నాన్న అయితే వాళ్ళ నాన్న చేసినట్టు కనుక చేసే పనికైతే మళ్ళీ సూపర్గా ఉండేది. 20 సంవత్సరాలు కాదు, 30 సంవత్సరాలు ఆయన అన్నట్టు గెలిచేవాడు. ఆయన చేసిన చాలా తప్పులు. బాబా రేపు జగన్ పుట్టినరోజు ఉంది. మరి ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇంకొకసారి ఆయన ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా? ఆయన ఒకసారి చూసినందుకే నేత్రాలు చుక్కలు చూపించాడు. మళ్ళీ ఏమని ఆయన అధికారం ఇచ్చి ఈ ఇబ్బందులు పడమంటారు? అయినా నేను అంతా మంచి చేశాను, నేను చేసిన సంక్షేమానికి, నేను చేసిన అభివృద్ధికి నాకు సన్మానాలు చేయాలి, శాలువాలు కప్పాలి, కానీ నా పైన విమర్శలు చేస్తున్నారని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏం మంచి చేశాడు? రాగానే అధికారం చేపట్టగానే ప్రజలకు సంబంధించిన ప్రజావేదికను నాశనం చేశాడు. అది మంచి పైన చెప్పు. నీకు ఇష్టం లేకపోతే ఊరుకో, అది గవర్నమెంట్ది. గవర్నమెంట్ ఎవరు? ప్రజలకు సంబంధించి 10 కోట్లు నష్టపరిచావే, ఇంకా నువ్వు మంచి పని ఏం చేసినట్టు? మరి రేపు జనవరి నుంచి నేను జనాల్లోకి వస్తాను, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అవినీతి చేస్తుంది, అక్రమాలు చేస్తుంది, రౌడీ రాజ్యం జరుగుతా ఉంది, దానిపైన నేను గలమెత్తుతాను, ప్రజల తరపున నిలబడతాను అంటున్నాడు. ఏంటి ఎలా ఉంటదంట మరి? కూటమి ప్రభుత్వము ఏమి అకృత్యాలు జనానికి నష్టపరిచే విధానంగా పరిపాలన లేదు. వైసీపీ నాయకులు అందరూ అరెస్టులు జరుగుతాయి. అవును, చట్ట ప్రకారం తీసుకుంటున్నారు వాళ్ళు చర్యలు. ఇన్లీగల్ గా తీసుకోవట్లా, లీగల్ గా తీసుకుంటున్నారు. అది కక్ష సాధింపు చర్య కాదు. మరి రేపు ఎలా వస్తాడు జగన్మోహన్? రేపు వచ్చిన జనంలో నీకు ఆయనకి అనుకూలంగా స్పందన ఉండదు. కూటమి గవర్నమెంట్ అంత బాగుంది, మళ్ళీ నెక్స్ట్ పీరియడ్ కూడా కూటమి గవర్నమెంట్ కే ప్రజలు పట్టం కడతారని పక్కాగా. మరి కనీసం ఆయన పుట్టినరోజు సందర్భంగా విశేషంగా చెప్తారా? చెప్పు. అసలు వాళ్ళ నాన్నకున్న మంచి పేరు కూడా ఈయనకి లేదు. జన్మదిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ఇంకోసారి ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారా? మేము చూడలేదండి, దరిద్రం పోయింది అనుకుంటున్నాం. ఇంకా మళ్ళీ ఎందుకు కొనుక్కొచ్చుకోవటం? మాకైతే లేదు. ఎందుకంటే నేను అభివృద్ధి చేసే, సంక్షేమం చేశాను. ఏం చేశాడు? నాశనం చేశాడు. చేసిందని కూడా నాశనం చేశాడు. చేసింది ఆడ చేశాడు చెప్పు. చేసిందని నాశనం చేసినాడని వద్దు అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఎక్కడ ప్రెస్ మీట్లు పెట్టినా వచ్చేది మా గవర్నమెంటే ఖచ్చితంగా. జనం అందరూ వెళ్ళిపోయినప్పుడు ఏం చేస్తారు? ఏదో ఒకటి బతికించుకోవడం కోసం దిప్పుడుగా ఆశం కూడా వస్తున్నాడు. ఏదో ఒకటి చెప్పాలిగా. జనవరి నుంచి జనాల్లోకి వస్తాను, కూటమి ప్రభుత్వం అవినీతి చేస్తాను, ప్రతిపక్షం వీళ్ళు ఇవ్వాలంటాడు. జనం ఇవ్వాలిగా, నీళ్ళు ఇస్తారు ప్రతిపక్షం. నీకు రానప్పుడు నువ్వు రావాలి కదా, ఒక్కడివే రావాలి, ఇద్దరైనా రావాలి అసెంబ్లీకి. కమ్యూనిస్టులు ఒక్కలేని రావటంలే. శుభాకాంక్షలు తెలియజేస్తారు. దేనికని కదా మీకా? మేము చెప్తాం జగన్కు శుభాకాంక్షలు. మాకేం పని? సార్ రేపు 21వ తారీఖు జగన్ పుట్టినరోజు. ఆ సందర్భంగా మీరు ఆయన్ని ఇంకొకసారి సీఎం గా చూడాలనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా? ఎందుకు ఆ దిక్కుమాలినోడికి మళ్ళీ ఏపీకి దరిద్రం వదిలింది ఇప్పటికి ఆల్రెడీ. మళ్ళీ దరిద్రానికి కొనుక్కొచ్చుకోవడం దీనికి చేసిన దరిద్రం అలా ఉంది. ఏదైనా పిల్లలకి జాబులు వచ్చినాయా? రోడ్లు చూశారుగా, ఇప్పుడు రోడ్లు చూడండి. సార్ మీరేమో అట్లా అంటున్నారు, కానీ జగన్ ఈ మధ్య ప్రెస్ మీట్లు పెట్టి అసలు నేను ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాను, సంక్షేమం చేశాను, నాకు ఇంకా సన్మానాలు చేయాలి, శాలువాలు కప్పాలి, కానీ నా పైన విమర్శలు చేస్తున్నారని చెప్తున్నాడు జగన్మోహన్ రోడ్డు మీద ఎప్పుడు తిరగలా, చెట్లు కొట్టేసి పరదాల సాటును పోయింది కాబట్టి అంత అభివృద్ధిలా కనపడదు. రోడ్ల మీదకి వస్తే జనం బాధలు అవి తెలుస్తాయి. చంద్రబాబు నాయుడు రోడ్ల మీద తిరుగుతుంది కాబట్టి ఆయన తెలుసుకున్నట్టు చేస్తున్నారు. అసలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో అరాచకం పెరిగిపోయింది. రేపు జనవరి నుంచి నేను ప్రజల్లోకి వచ్చి అరాచకాన్ని ఎండగడతాను, ప్రజల తరపున మాట్లాడతాను అంటున్నాడు జగన్మోహన్. రమ్మను చెప్పులు తీసుకొని వేస్తారు దండలో వస్తే జనంలోకి. ఈసారి చెప్పులు తీసుకొని వేస్తారు, ఓట్లు వేరు, ఈసారి చెప్పులు వేస్తారు. జనం ఇప్పుడు ఆయన వచ్చేది జనం కోసం కాదు, కేసులు ఉన్నాయి, అవి వస్తున్నాయి, అవి మాఫీ కోసం జనాల్లోకి వస్తాయి, కేసుల కోసమే కేవలం. సరే కనీసం విశేషాలు చెప్తారా? వద్దు, అనవసరం. ఎందుకు? నేనైతే వద్దనుకుంటున్నాను అయ్యా. కారణమా? 5 సంవత్సరాలు ఏం చేశాడని అంత నాశనం చేసి పెట్టాడు. ఇంకా దేనికి మళ్ళీ ఇంకోసారి వచ్చాడు అనుకో, ఇక్కడ నుంచి మనం ఇతర దేశాలకు వెళ్ళిపోవాలా. అది మరి జగన్ ఈ మధ్య కొన్ని ప్రెస్ మీట్లు పెట్టి నేను చేసిన అభివృద్ధికి, నేను చేసిన సంక్షేమానికి నాకు సన్మానాలు చేయాలి, శాలువాలు కప్పాలి, కానీ నా పైన విమర్శలు చేస్తున్నారని చెప్తాను. ఇప్పుడు సన్మానాలు చేయాలంటున్నాడు. 5 ఏళ్ళు అభివృద్ధి చేశాడు. అభివృద్ధి ఏం చేశాడు? ఏమన్నా రోడ్లు పోసాడా? సాగునీటి కాలువలను ఏమన్నా రిపేర్ చేశాడా? ఇంకేం చేశాడని? అభివృద్ధి ఎక్కడి నుంచి వచ్చింది? ఇలా వాటర్ ఉండేవి నాగార్జున సాగర్లో, చివరి థాయిలాండ్ భూములకు నీళ్ళు అందట్ల సరిగా. మరి ఆ కారణం ఎవరిది? మరి అంతకుముందు కాలువ రిపేర్ చేయాలిగా, ఎందుకు చేయలేదు? మరి అది అభివృద్ధి అంటారా? ఇలా నాగార్జున సాగర్లో ఫుల్గా వాటర్ ఉంది, చివరి భూముల దాకా నీళ్ళు అందట్ల సరిగా, ఇబ్బందులు పడుతున్నారు రైతులు. అవునా కదా? మరి దానికి సన్మానం చేయాలా?
చెప్పండి. జగన్మోహన్ రెడ్డి రేపు జనవరి నుంచి నేను ప్రజల్లోకి వస్తాను, కూటమి ప్రభుత్వం చేసే అవినీతిని అక్రమాలని నేను బయట పెడతానని చెప్తా ఉన్నాడు. ఏంటి నిజంగానే అంత అవినీతి జరుగుతుందా? అవినీతి అనేది ఇప్పుడు ఎక్కడ జరుగుతుంది అవినీతి? అంతకుముందు కరెంటు బిల్లులు పెరగలేదా? అంతకుముందు 2014-19 కరెంటు బిల్స్ ఎంత వచ్చాయి? 19-24 మధ్య కరెంటు బిల్స్ ఎంత వచ్చినాయి? ట్రూ ఆఫ్ ఛార్జీలు ఎంత వేశారు? ప్రతి సంవత్సరం ప్రతి నెల ట్రూ ఆఫ్ ఛార్జీలు కనపడతానే ఉండేగా. మరి ఇవాళ పెరిగింది కాదు కదా అది కరెంటు బిల్ అనేది, అంతకుముందు గత ప్రభుత్వంలో పెరిగిందే కదా. ముందుగా జగన్మోహన్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ముఖ్యమంత్రిగా చేసిన పదవీ కాలం 5 సంవత్సరాల కాలంలో మేమందరూ కూడా జన్మదినం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాం. ఆయన వేధింపులు, ఆయన మా మీద చేసినటువంటి దౌర్జన్యం, మా యొక్క ప్రజాస్వామ్యాన్ని హింసించిన మార్గం, ఇవన్నీ చూస్తే ఆయన ఎన్ని జన్మలు దినాలు చేసుకున్నా కానీ మా యొక్క బాధలు, మా యొక్క ఏ ఒక్క విషయంలో కూడా ఆయన మా మీద ఎటువంటి ఇది చూపించినటువంటి పరిస్థితి. ఈరోజు ప్రజల్లోకి వస్తున్నాడు అంటే ఏ ఉద్దేశంతో ప్రజల్లోకి వస్తున్నారు, నువ్వు చేసినటువంటి మంచి పని ఏంటి అనేది ఒకసారి నువ్వు సమీక్షించుకో. ఈ యొక్క ప్రజలు ఎంతమంది ఇబ్బంది పడ్డారు, ఎన్ని విధాలుగా ఇబ్బంది పడ్డారు అనేది ఒకసారి సమీక్షించుకో. ఈరోజు ప్రజా అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, ప్రజలకి కావాల్సినటువంటి కార్యక్రమాలు ఎన్నో జరుగుతున్నాయి. చంద్రబాబు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు మరి వయోజనులకి అందరికీ కూడా పెన్షన్స్ 3,000 నుంచి 4,000కి ఒకేసారి చేశారు. ఆ రోజు నువ్వు పెన్షన్ దశల వారీగా 250 రూపాయలు 250 రూపాయలు 250 రూపాయలు కిస్తీల మార్గంలో నువ్వు ఇచ్చావు. అదొకసారి సమీక్ష చేసుకో. రేపు జనవరి నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తాను, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అవినీతి జరుగుతా ఉంది, నేను దాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్తాను అని చెప్తా ఉన్నాడు. ఏ విధంగా అవినీతి జరుగుతుంది, ఎక్కడ అవినీతి జరుగుతుంది, ఏ ఒక్క అంశం తీసుకున్నా కూడా ఆ రోజు మందు ఉంది. నువ్వు ఇచ్చినటువంటి జే బ్రాండ్ ఇవాళకి ఎంతో మంది ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది. లివర్ పాడై, కిడ్నీలు పాడై, పేగులు పాడై ఉన్నాళ్ళు ఉన్నారు. ఈ రోజు మంచి మద్యం చౌకగా మరి మద్యం అందిస్తున్నారు. అది అవినీత. ఇసుక కుక్కలు ఇల్లు కట్టాలంటే ఒక ట్రాక్టర్ 8,000, 9,000, 10,000 కూడా కట్టి కొన్న పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజు 2,000, 3,000, 4,000కి కిరాయి మాత్రమే తీసుకొని ప్రభుత్వం అందిస్తుంది. అది అవినీత. పోతే మైనింగ్ లో బిల్డింగ్ కావాల్సినటువంటి మిగతా ఇసుక తప్పితే మిగతా కంకర కానీ ఇవన్నీ కూడా అందుబాటులో లేని పరిస్థితి. దాని మీద ఎంత దోచావు? మద్యం మీద దోచావు, ఆ మైనింగ్ మీద దోచావు, అదానీ కేసులో మరి దాంట్లో ఎంత దోచావు? ఏ ఒక్కటి నువ్వు దోచుకునేటువంటి ఏంటి చెప్పు. జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి రావాలి అంటే బారియర్స్ కట్టుకునేవాడు, పరదాలు కట్టుకుని వచ్చేవాళ్ళు అని చెప్తా ఉన్నారు. మరి ఇప్పుడు ఎలా వస్తాడు, ఎలాంటి పరిస్థితుల్లో వస్తాడు? ఆ రోజు నువ్వు అధికారాన్ని అనుభవించడానికి బారికేడ్స్ కట్టుకొని వచ్చావు. ఇవాళ మరి నీకు తప్పని పరిస్థితి, బారికేడ్స్ లేనటువంటి పరిస్థితి. మరి ఏ బారికేడ్లు పట్టుకొని నువ్వు రావాలనుకుంటున్నావు ప్రజల్లోకి? ప్రజలు నీకు ఓటు వేసినప్పుడు ప్రజలు వచ్చి ఎన్నో అర్జీలు పెట్టుకుంటే ఏ ఒక్క అర్జీని తీసుకునే పరిస్థితి. ప్రజల్లోకి వచ్చి ఏం చేయాలనుకుంటున్నావు? ప్రజలు ప్రశాంతంగా చక్కటి పరిపాలన అందిస్తున్న చంద్రబాబు నాయుడుకు నీరాజనాలు పడుతున్నారు. 3 రాజధానులు పెట్టావు, అల్లకొల్లంలో చేశావు, ఏ ఒక్క రాజధాని లేకుండా చేశావు. అటువంటి పరిస్థితిలో నుంచి వాళ్ళ మన ఆంధ్రప్రదేశ్ కంటూ ఒక రాజధాని అమరావతి ఉండేటువంటి పరిస్థితుల్లోనూ దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు కానీ సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. దాన్ని వ్యతిరేకిస్తావా? ఆయన ఇంకోసారి సీఎం గా చూడాలనుకుంటున్నావా, వద్దనుకుంటున్నావా? మేము వద్దనుకుంటున్నామండి. ఎందుకు? దేనికంటే మాకు రైతులకు చేసింది లేదు, దేశానికి చేసింది లేదు, రాష్ట్రానికి చేసింది లేదు. ఎందుకంటే ఏ విషయంలో మీకు అంతగా ఏం చేశాడు? ఆడబట్టిన రౌడీజం ఇవన్నీ చేయడం తప్పితే ఎవరికి బాగు చేశాడు? ఏ వర్గానికి బాగు చేశారు? ఎవరికి చేయాల? మరి ఆయన ఎందుకని ఎక్కడ ప్రెస్ మీట్లు పెట్టినా కానీ నేను రాష్ట్రానికి ఎంత చేశాను, పేదలకు ఎంత చేశాను, నాకు ఇంకా సన్మానాలు చేయాల్సింది పోయి, నాకు ఇంకా శాలువాలు కప్పాల్సింది పోయి, నా పైన తిడుతున్నారు, నన్నే విమర్శిస్తున్నారని చెప్తున్నాడు. ఎక్కడా ఏం చేయట్లేదండి. అది అంతా బోటకమైన చెప్పుకునే మాటలు, వాళ్ళు అనుకునే మాటలు తప్పితే ప్రజల్లోకి పోయి చేసేది ఏమీ లేదైనా. ప్రజల్లోకి పోలేడు. పోయి ఏం చెప్తాడు? ఎక్కడన్నా చెప్పాడు లోడ మీటింగ్లు చెప్పడానికి? ఇదివరకు ఏమీ చెప్పలేదు కదా. అంత మటుకి ఏం చెప్తాడు ఆయన పోయి ప్రజల్లోకి పోయి? వాళ్ళ మీద బోకరించి మాట్లాడడం తప్పితే ఏమీ లేదు ఆయన చేసి. మరి రేపు జనవరి నుంచి నేను ప్రజల్లోకి వస్తున్నాను, ప్రభుత్వం చేసే అవినీతిని, ప్రభుత్వం తప్పులు చేస్తే ప్రశ్నిస్తానని చెప్తా ఉన్నాడు. ఏంటి ఎట్లా ఉంటుంది? ఏం చేశాడు ఆయన? చేసింది చంద్రబాబు ఏం చేశాడు ఆయన? చంద్రబాబు జైల్లో పెట్టాడు. ఏం చేశాడు? ఆయన మీద ఆరోపణ ఏం చూపించాడు? తప్పు చూపించాడా? తప్పు చూపించలేదు కదా. ఏం చేశాడు? ఆయన చేసిన పనులు అందరినీ, మంత్రులందరినీ పెట్టించారు. రఘురామకృష్ణరాజు అంతమందిని పెట్టించాడు. ఎవరి మీద తప్పు తేల్చాడా? తేల్చలేదు కదా. మరి రౌడీజం చేయటం తప్పితే వాళ్ళు చేసేది ఏమి లేదు. కనీసం పుట్టినరోజు సందర్భంగా ఆయన విశేషాన్ని చూద్దాం. శుభాకాంక్షలు కూడా చెప్పాం.